టాలీవుడ్లో అట్మోస్ట్ హైప్ ఉన్న ప్రాజెక్ట్స్ ఒక్కసారి క్లాష్లో పడితే ఈ సమ్మర్కి గెలిచేదెవరు, ప్రభాసా మహేషా, వారణాసియా స్పిరిటా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ V35 మూవీ మ్యాక్స్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ స్పిరిట్ వర్సెస్ వారణాసి ఫిలిం. ఈ 2027లో అదిరిపోయే రెండు ప్రాజెక్ట్స్ తలబడితే అప్పుడు వచ్చే ఫీల్ అండ్ హైక్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. సో అందరికీ తెలిసిన విషయమే, 2027లో March 25న గ్రాండ్గా స్పిరిట్ ఫిలిం అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు వారణాసి ఫిలిం నుంచి April 7న గ్రాండ్గా మూవీ అనేది రిలీజ్ చేస్తున్నాం. అండ్ దట్టు మనకి వారణాసిలో హోర్డింగ్స్ పెట్టి మనకి రాజమౌళి గారు తెలియజేశారు. మనకి వారణాసి ఫిలిం అనేది అదిరిపోయి డేట్ అనేది లాక్ చేసుకుంది. April 7th అంటే మనకి ఫెస్టివల్ సీజన్తో పాటు సూపర్ వీకెండ్ కూడా కలిసి వస్తుంది. సో దీన్ని బట్టి మనకి మూవీ టీం అనేది నార్మల్ పాజిటివ్తో 1000 crores షేర్ అనేది మనకి ఈజీగా మూవీ అనేది స్టార్ట్ చేయబోతుంది. అండ్ ఈజీలీ 2000 crores వరకు మనకి గ్రాస్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ అంతేకాకుండా స్పిరిట్ ఫిలిం కూడా అదిరిపోయే బజ్ అనేది మనకు ఉంది. సూపర్ కాస్టింగ్ కూడా మన సందీప్ రెడ్డి వంగ గారు చేస్తున్నారు. ఈ మూవీ నార్మల్ టాక్తో కూడా ఈజీగా 1000+ మనకి షేర్ అనేది పెట్టబోతుంది. అండ్ రెండు నార్మల్ ఫిలిమ్స్ అయితే కాదు, అదిరిపోయే మూవీ క్యాస్ట్ అనేది మనకి ఈ మూవీతో అదిరిపోయే ఫీస్ట్ అంటే మనకి ఇవ్వబోతుంది. సో దీనిపై మీ కామెంట్ అంటే తప్పకుండా మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన V35 మూవీ మ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్, బాయ్.